ఉగాది రంజాన్ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో వస్త్రాల కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. ఇక రంజాన్ పండుగకు నూతన వస్త్రాలు ధరించడం ముస్లిం సాంప్రదాయం. ఇక చార్మినార్, కోటి, బేగం బజార్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో కొనుగోలుదారులతో దుకాణాలు కలకలలాడుతున్నాయి. ఇక రకరకాల డిజైన్ వస్త్రాలను అందుబాటులో ఉంచారు వ్యాపారులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. రంజాన్ ఉగాది త్వరలో రానున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మార్కెట్లోని పలు వస్త్రాల దుకాణాలన్నీ కూడా జోరుగా కొనసాగుతున్నాయి. అమ్మకాలన్నీ కూడా మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. రకరకాల దుస్తులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే రంజాన్కి కూడా కొత్త వస్త్రాలు ధరించడం అయితే సాంప్రదాయము. చాలా వరకు ఇప్పుడు ఉగాదికి కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ పండుగలను పురస్కరించుకొని కూడా చాలా వరకు కొత్త దుస్తులు కొనుక్కుంటున్నారు నగరవాసులు అయితే కూడా. ఏ షాప్ చూసినా సరే మనకు జనాలు అయితే కనిపిస్తారు. అలాగే రకరకాల డిజైన్తో చేసిన డిజైన్లుగా ఉన్న మనకు వస్త్రాలు కూడా మనకైతే దర్శనమిస్తున్నాయి. అయితే దక్షిణ భారతంలోనే అతిపెద్ద వస్త్రాల కేంద్రంగా పేరున్న చార్మినార్ దగ్గర నుంచి మొదలుకొని అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ వరకు కూడా అన్ని దుకాణాలు అయితే కలకలలాడుతున్నాయి. పటేల్ మార్కెట్లో చూసుకున్నది కూడా వందలాది హోల్సేల్ రిటైల్ వస్త్రాలు షాపులు అయితే ఉన్నాయి. అలాగే రాత్ బజార్ కావచ్చు, ఇలాగ కోటి కావచ్చు, చాలా చోట్ల కూడా వ్యాపారం అయితే జోరుగా సాగుతున్నాయి. మహిళలకు సంబంధించి చీరలు, పంజాబీ సూట్స్, పఠాన్ సూట్స్ వంటి అనేక రకాల డిజైన్ వస్త్రాలు అయితే ఎంతగానో కొనుగోలుదారులను అయితే ఆకట్టుకుంటున్నాయి. సూరత్ అలాగే అహ్మదాబాద్, ముంబై నుంచి తెప్పించిన దుస్తులతో పాటు స్థానికంగా తయారు చేసిన వస్త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే జంట నగరాలతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నగరానికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే చూసుకున్నట్లయితే కూడా ఇక పాత బస్తీలో ట్రెండ్స్కి అనుగుణంగా దుస్తులను సిద్ధం చేసి విక్రయించే పలు వస్త్ర కేంద్రాలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఇటు అమీర్పేట్ కావచ్చు, చాలా చోట్ల ఇటు కోటి దగ్గర నుంచి మొదలుకొని బేగం బజార్ ఇలా చాలా చోట్ల కూడా అమ్మకాలు అయితే జోరుగా సాగుతున్నాయి. అలాగే కొనుగోలుదారులకి అభిరుచికి తగ్గట్టుగా కూడా చాలా వరకు అంటే కొన్ని కస్టమైజ్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య వస్త్రాలు వారికి నచ్చిన విధంగా వారికి నచ్చిన డిజైన్లు కూడా కుడుతున్నారు. అలాగే ఎక్కువ మంది కూడా వాళ్ళకి నచ్చిన తారలు ధరించే రకరకాల డిజైన్లో దుస్తులు ధరించాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా కుట్టించి ఇచ్చే సదుపాయాలు కూడా ఉన్నాయి నగరంలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు పాత ట్రెండ్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మారుతున్నాయి. మొఘల్ నిజాం కాలం నాటి డిజైన్ దుస్తులకైతే ఇప్పటికీ కూడా మంచి ఆదరణ అయితే కొనసాగుతుంది. అలాగే చాలామంది గతంలో నెహ్రూ లాంటి షర్ట్స్ కావచ్చు, అలాగే అలాంటి సూట్స్ ధరించడానికి కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం మోదీ సూట్స్ కూడా, ఈ మోదీ సూట్స్ కుర్తా, పైజామా, జాకెట్, దాన్ని వాస్కోట్ అని కూడా అంటారు, ఇవైతే ఎక్కువగా ట్రెండీగా ఉన్నాయి. షేర్వాణి, జోధ్పూర్ సంప్రదాయ దుస్తులకు కూడా ఆదరణ అయితే బాగుంది. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో కూడా మహిళా ఐపీఎస్ అధికారులు ధరించిన సాంప్రదాయ దుస్తులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని ఇక్కడ అంటే పాత బస్సులో ప్రముఖ వస్త్ర దుకాణం అయితే నిర్వాహకులు సిద్ధం చేసి ఇస్తున్నారు. అది కూడా అందించి ఇవ్వడం కూడా ఇప్పుడైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చాలా వరకు కూడా తమకు నచ్చినట్టుగా డిజైన్గా కుట్టించుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎక్కడ చూసినా కూడా మనకు నూతన వస్త్రాల దగ్గదగలే మనకు కనిపిస్తున్నాయి. ఇటు రంజాన్ ఉగాది సమీపిస్తున్న నేపథ్యంలో కూడా చాలా వరకు అయితే కొనుగోలుదారులు పెరిగిపోతున్నారు. మనం చూసుకోవచ్చు షాప్స్లో కూడా కస్టమర్స్ ఎలా ఉన్నారు అనేది కూడా. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరంలోని పలు మార్కెట్లలో కూడా కావచ్చు, అలాగే పెద్ద పెద్ద షాప్స్ అన్నిటి దగ్గర కూడా చాలా వరకు అయితే కస్టమర్స్ అయితే వచ్చి తమకు నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేస్తుండడంతో కూడా ఎక్కడ చూసినా కూడా మనకు జనాలతో కిటకిటలాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMD.